హాయ్ అండి. ఈ రోజైతే పిల్లలకి స్కూల్ బ్రేక్ బాక్స్ లోకి అయితే స్నాక్స్ ఏమీ లేవన్నమాట. అందుకని మడత చెక్కలు చేస్తున్నా. అవైతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మనం కూడా టీలోకి అలాగా నంచుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అవి ఎలా చేద్దామో చూద్దాం రండి. చాలా సింపుల్ గానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రానికి ఈ కష్టం అనేది కనిపించదు. కొంచెము కష్టం, అలాగే కొంచెం ఈజీనే. దీనికోసం అయితే నేను 50-50 అనేది యాక్చువల్గా మైదాతో చేస్తారు. మైదా అంత హెల్దీ కాదని చెప్పేసి నేనైతే 50-50 అయితే తీసుకున్నా. ఖచ్చితంగా అయితే మైదా వేయకపోతే టేస్ట్ అనేది ఉండదు అనమాట. అయితే నేను 3/4 మైదా తీసుకున్నాను, అలాగే 3/4 వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. రెండు తీసుకున్నాను అనమాట. ఇది నాకు తెలిసి ఒక 1/2 kg ఉంటుంది. దీనిలోకి వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. మాక్సిమం నెయ్యితోనే తడిపేసుకోవాలండి అనేది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నెయ్యి అనమాట. ఇది అమ్మ చేసి పంపించింది నెయ్యి. ఎక్కువగా అయితే అక్కడ నుంచి తెచ్చుకుంటా నేను. ఆల్రెడీ కరగబెట్టిందే కాబట్టి వేసేసుకుంటున్నా. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే ఏమంటారు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీ ఇష్టం అండి, ఏదో ఒకటి వేసుకోండి. ఆయిల్, వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను, ఒక 4 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు ఈ నెయ్యి అనేది మొత్తం పిండిలో కలవాలన్నమాట. సరిపడంత ఉప్పు వేసుకోవాలి దీనిలో. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా అంటే నెయ్యి ఎంతలాగా మనకి తెలియాలంటే ఇలాగ పిండి మొత్తం కలిపినాక ఇట్లాగ ముద్ద అవ్వాలన్నమాట. అంతవరకు వేసుకుంటే బాగుంటది. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదంటే కనుక వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది కూడా పర్లేదు, బాగానే ఉంటది. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. నచ్చితే మీరు కొంచెం కారం వేసుకోండి. నేనైతే వేయట్లేదు, మాకు కారం లేకుండా అయితే నాకు నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తింటారు. ఇప్పుడైతే నెయ్యి మొత్తం కలిసిపోయిందండి, చూసారా, ముద్ద అయిపోతుంది. ఇలాగ రావాలన్నమాట. దీనిలోకి వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి, అదే వంట సోడా, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. కొంచెం ఎలా అంటే క్రిస్పీగా వస్తాయి అనమాట, కొంచెం మంచిగా వేగిపోతాయి. ఇది వచ్చేసి కలోంజీ అండి, అంటే ఉల్లి గింజలు మనకి బయట ఈ సూపర్ మార్కెట్ లో వాటిలో బాగానే ఉంటాయి. ఇది ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా బాగుంటది. మళ్ళీ తినేటప్పుడు కూడా కొంచెం బ్లాక్ గా కనిపిస్తూ ఉంటది అనమాట. ఇది ఒకవేళ మీకు ఎవరికైనా అవైలబుల్ లేకపోతే కనుక మీరు నువ్వులు వేసుకోవచ్చు, బ్లాక్ ఇవి. చూసారా, ఇప్పుడు ఇది మొత్తం కలవాలన్నమాట. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మీకు ఎవరికైనా ఈ వంట తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇది ఒక 4th టైం అనుకుంటా చేయడం. నాకు బాగా నచ్చింది అనమాట. నాకు ఏం తెలియదు, యూట్యూబ్ లో చూస్తే నేర్చుకున్నా. బాగుంటుంది, టేస్ట్ నచ్చింది. పెద్దగా అయితే పెద్దగా నీళ్ళు అయితే పట్టవండి, నీళ్ళు సరిపడా వేసుకోండి. నీళ్ళు సరిపడా చూసుకొని కలుపుకోండి. అంటే మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా అయితే ఉండాలి. చపాతీ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ చూస్తున్నారండి, కనీసం 50-100 అట్ట కూడా పోవట్లేదు వ్యూస్. నేను కొంచెం యూజ్ఫుల్ అయ్యే పెడుతున్నాను కదా, మీరు ఎందుకు చూడట్లేదు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. లేకపోతే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. మీకు కామెంట్లు కనపడట్లేదు, కానీ కామెంట్లు అయితే నిన్ను ఎవరు చేయమన్నారు వీడియోస్, నన్ను ఎవరు చేయమనలేదు, నేనే చేస్తున్నా వీడియోలు. మీకు ఎవరికైనా నచ్చితే చూడండి, కామెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయండి. నచ్చితే చూడండి, లేకపోతే జస్ట్ ఈ ఫింగర్తో ఇలా అంటే వెళ్ళిపోతుంది కదా. మిమ్మల్ని ఎవరు బలవంతం చేస్తారు చెప్పండి? మరి ఘోరంగా కామెంట్స్ అట్లాగా చేస్తారు. నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేయండి. నేనేదో ఖాళీగా ఉంటున్నా, నేను ఇంట్లో ఏం చేసుకుంటున్నానో అవి పెడదామని చెప్పేసి పెడుతున్నా. పెట్టేవాళ్ళు మంచిగా పెడుతున్నారు సిస్టర్, టిప్స్ బాగున్నాయి, టిప్స్ ఇస్తున్నాను కదా. పోనీ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ మీకు రిమైండింగ్ చేస్తున్నానొచ్చు కదా, గుర్తు చేస్తున్నాను అనుకోవచ్చు కదా. చెప్పేవలే ఈ టిప్ నువ్వు పాటించు, నేను పాటించానండి. నేను మీ ముందే కదా
తమలపాకుతో జలుబు చేసినప్పటి నుంచి టిప్స్ పెడుతున్నా. యాక్చువల్గా అయితే అంతకుముందు టిప్స్ ఏం పెట్టలేదు. జలుబు బాగా ఎక్కువ చేసిన రోజు నుంచి టిప్స్ పెడుతున్నా నేను ఆ టిప్స్ అన్ని ఫాలో అయినయే. ఫాలో అవ్వకుండా మీకు ఎందుకు పెడతాను? నేను చేయాలన్నా, నేను వీడియో రికార్డ్ చేయాలన్నా నేను ఒక్కసారైనా ట్రై చేయాలి కదా అవి. లేకపోతే ఎందుకు పెడతా చెప్పండి? వీడియోస్ పెడతా. ఫిష్ ట్యాంక్ కదా, యాక్వేరియం కడిగింది పెట్టాను కదండి. యాక్వేరియం కడిగిన దానికి చేపలు అవి నువ్వే వండుకొని తింటావా అని పెడుతున్నారు. నేను ఫిష్ కర్రీ తింటాను, బాగానే తింటాను. తినట్లేదని చెప్పను, కానీ పెంచుకునే తింటారండి ఎవరన్నా చెప్పండి. మీరు అలాగే తింటారా? నాకు అర్థం కాక అడుగుతున్నా. మీరు అలాగే తింటారా? తినవు కదా, మరి అలాగే మెసేజ్లు పెడతారు. కామెంట్ బాక్స్ ఆపేద్దాం అనుకున్నా. కామెంట్ బాక్స్ ఆపితే భయపడినట్టు ఉంటుంది. నేను భయపడా. ఏ ఒకటి పెట్టండి మీరు కూడా. నేను కూడా ఏ ఒకటి చదువుతా. వీడియో చేసినప్పుడు గుర్తుంటే ఇంక ఇట్లనే రిప్లై ఇస్తా. సరేనా? ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్లో వీడియోస్ ఉన్నాయండి. పల్లెటూరు మాది. కొన్ని ఉన్నాయి అనమాట. నాకు తెలిసి అవి పెద్దకి తెలియదేవో ఎవరికి అనుకుంటున్నా. నేను అవి పెడదాం అంటేనే నేను వెళ్ళట్లేదు. నేను ఉండేది వైజాగ్లో. వీడియోస్ కోసం ఏం పోయాను చెప్పండి? హాలిడేస్ వచ్చినప్పుడు అయితే పోవచ్చు, కానీ అవును కదా, నిజమా కాదా? చపాతీ పిండి కలిపి చేయనప్పుడు ఒక నిమిషం ఆగండి మీరు. నేను వీడియో ఆఫ్ చేసి మొత్తం కలుపుకుంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి. అది ఇప్పుడైతే పెద్ద రైడ్ లాగా అయ్యండి. ఎందుకంటే వంటగదిలో వేడి ఎక్కువగా ఉంది. అసలు ఎంత వేడిగా ఉందో, చెమటలు కారిపోతున్నాయి చపాతీ పిండి కలిపి. అయితే నేనైతే చపాతీ పిండి కలిపేసానండి. కలిపేసి ఒక 15 to ½ an hour పక్కన పెట్టేసి మిగతా పనులు చేసుకున్నా. అయితే ఈ చపాతీ పిండి కలిపాం కదా, ఒక ½ an hour అలా పక్కన పెట్టిన తర్వాత ఇలాగా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు బాల్స్ లా చేసుకోవాలి. ఈ బాల్స్ చేసేది కూడా చూపిస్తే మీరు నువ్వు చేసే వంట నేను చెయ్యాలా అన్నట్టు చూస్తారు. అంత లేట్ అవుతుంది. అందుకని నేనైతే బాల్స్ చేసుకుని వచ్చా. ఇంకోటి ఏంటంటే వంటగదిలో బాగా ఎక్కువ వేడిగా ఉందండి. అందుకని ఒక టవల్ వేసుకున్నాను అనమాట, ఇలా తూర్చుకుంటానికి. బాగా హీట్ ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు ఇది చపాతీలాగా చేసుకోవాలి. సాధ్యమైనంత పలుచగా చేసుకోండి. అంటే పలుచగా మరీ చపాతీ కర్ర అట్లా తుక్కిపోయేలా కాకుండా పలుచగా చేసుకోండి, కొంచెం వచ్చేలాగా. నేనైతే ఇప్పుడు చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసా. ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో అనేది రింగ్ స్టాండ్ మీద రికార్డ్ చేస్తున్నా. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే వెనకాల లైట్ వెలుగుతుంది. ఆ లైట్ చూసి ఇప్పుడు ఇది ½ an hour పక్కన పెట్టాలని చెప్పా కదా, పక్కన పెట్టి అట్లా ఎల్లు వస్తుంటే ఆకాశంలో చూసినా రింగ్ తిరుగుతుంది, గోడకు చూసినా ఎక్కడ చూసినా కానీ రింగ్ లాగా కనిపిస్తుంది. అసలు ఏంటి ఇట్లా కనపడుతున్నా, కళ్ళు కనిపించదు కదా కాసేపు అని చెప్పేసి అనిపించింది. అది నిజమే కదా, మనం ఏదన్నా ఒక కాసేపు చూస్తే అది మనకి ఎదురుగా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. నాకు భలే నవ్వొచ్చింది అనమాట. రింగ్ నా దగ్గర ఉంది, ఇంత చిన్న రింగ్ అయితే మరి ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇవి చపాతీలా చేసుకుంటా. కొంచెం పిండి సపోర్ట్ తీసుకోండి, లేదంటే అతుక్కుపోతాయి. నేనైతే నా దగ్గర చపాతీ ప్లేట్ ఏమీ లేదు చేయడానికి. ఇది వెజిటబుల్ దీని మీద చేస్తున్నా. దీని మీద అయితే నాకు సరిపోద్దాన్ని నేను దీని మీద చేసుకుంటా. నాకు ఇది వంటలో అచ్చొచ్చింది అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా డీప్ ఫ్రై పెట్టుకోవాలి. అంటే పూరి కాల్చుకుంటాం కదా, ఆ మాత్రం అయితే ఆయిల్ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి ఆయిల్. హై ఫ్లేమ్ పెట్టేసి అట్లా కాదు, మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి. ఆయిల్ అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే నేను. ఇప్పుడు ఇవి చపాతీలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 2 చూపిస్తాను. ఇవి దగ్గర ఒక 40 దాకా ఉంటాయి. 40 ఉండాలి, 30 దాకా ఉంటాయి. ఇవి చూపిస్తే వీడియో అట్లా 40-50 నిమిషాలు అయిపోద్ది. అంతసేపు మీరు చూడలేదులే. కానీ నేనైతే ఫస్ట్ ఒక 3-4 చూపించినాక వీడియో ఆఫ్ చేసి మిగతా చేసుకొని తర్వాత కంటిన్యూ చేస్తా. ఫస్ట్ అయితే పక్కన పెట్టుకున్నా. ఇదైతే ఇది కనిపిస్తుంది, ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టేస్తా ఫస్ట్. అయితే ఇప్పుడు ఇలాగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండాలన్నమాట. ఇది ఇట్లా ఉంటే సరిపోతుంది. ముందు తిని కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలా చేసుకుందాం. చపాతీలు చాలా చిన్నగా చేసుకోండి. నాకు తెలిసి మనం పానీపూరి తింటాం కదా, పానీపూరి కంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ రావు. అలా చేసుకోండి సరిపోతుంది. నేను ఒక 3-4 చూపిస్తా, మిగతా అయితే చూపించను.
ఎందుకంటే వీడియో పెద్ద అని చెప్పి ఇంకా మళ్ళీ తిట్టుకుంటారు. నా వీడియోలు చూసేదే 40-50 మంది. మళ్ళీ నేను ఎన్నైతే చేస్తానో మడత చెక్కలో అంత అన్ని సార్లు చూపించిన అనుకోండి వీడియో పెద్ద అనుకుని నన్ను తిట్టుకుంటారు. కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను అర్థం సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ సైజులో అయితే చేసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఇట్లా చేసుకుంటే ఈ మాత్రం చేసుకుంటే ఏంటంటే మంచిగా ఏగుతాయి అనమాట. మనకి కొంచెం కరకరలాడుతూ ఉండాలి కదా. ఈ మాత్రం చేసుకోండి. ఈ మాత్రం సరిపోతుంది. అంటే కొంచెం పెద్ద పానీపూరి అంత మీ పానీపూరీలు తింటారా? నేనైతే పెద్దది నాకు ఇష్టం ఉండదు. పానీపూరి ఇష్టం లేదు. నువ్వేం పిల్లవు అనుకుంటున్నారా? ఏమో నాకు నచ్చదు. పానీపూరి ఫస్ట్ లో నచ్చేదండి. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు బాగానే కూడా పెట్టిండు మా ఆయన. దాని తర్వాత ఏమంటుందంటే మురుక్కాలతో నీళ్ళతో చేస్తా అంటే మీరు తినే వాళ్ళు అయితే కనుక ఇప్పుడు నేను అనే మాటలు స్కిప్ చేసేయండి. కొంచెం నాలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు అయితే కనుక వీడియో అనేది కొంచెం చూడండి. ఇప్పుడు ఏంటంటే పానీపూరి నీళ్ళు ఏ నీళ్ళతో చేస్తారో తెలియదు, వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, హైజీనిక్ గా చేయరు అని చెప్పేసి అనటం వల్ల నాకు ఆ మాటలు ఈని దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఒకసారి డీమార్ట్ గా పోయినప్పుడు పానీపూరి ఎంతంత ఉంటాయి కదా, రెడీమేడ్ ఉంటాయి కదా, నాకు పానీపూరి చేయడం వచ్చి ఇంట్లో. ఈసారి ఎప్పుడు చేసినప్పుడు చూపిస్తా. అప్పుడప్పుడు అయితే చేసుకుంటా, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటా ఇంట్లో. అయితే అవి తెచ్చామన్నమాట. కేజీ ప్యాకెట్ తెచ్చుంటానికి 1-2 సార్లు ఏమో చేశానమాట. తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి భయంతో ఏంటంటే ఇంకా పప్పు వండినప్పుడు అలా సాంబార్ చేసినప్పుడు పప్పుచారు చేసినప్పుడు 4 వేపేయటం అప్పుడల్లాగా తినేయటం అలా చేసుకున్నాం. మీరు ఎవరైనా అలా చేసుకుంటారు వేస్ట్ అయితే అని నేను చేసుకుంటా. దట్ ఈస్ కావ్య. అది ఇప్పుడైతే ఇట్లా చేసుకోవాలన్నమాట. చపాతీ ఇందాక చూపించా కదా, కొంచెం పలుచగా చేసుకోవాలి కదా. దీన్ని మడత చెక్కలా చేయాలి. ఇప్పుడైతే మడత చెక్కలా చూపిస్తున్నా. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి. కనిపిస్తుందా మీకు? హాఫ్ ఫోల్డ్ చేయాలి. కొంచెం మళ్ళీ ఇంకొకసారి కర్రబెట్టిన ఒకసారి నొక్కాలి. మళ్ళీ దీన్ని ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇలాగ నొక్కాలి. ఇలా చేసేసరికి 4 మడతలు ఇలా అతుక్కుపోతాయి. ఇవి కొంచెం ఆయిల్ వేసేటప్పుడు మంచిగా ఫ్లఫీగా అవుతాయి. ఇప్పుడు ఈ చివర్లు కొంచెం నొక్కుంటే సరిపోద్ది అంతే. జస్ట్ అంటే సమోసా లాగా ఇలాగ జస్ట్ ఇలాగా 4 కొనలు ఒకసారి నొక్కుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ నొక్కారంటే ఇటువైపు ఉడకదు, మీ ఇష్టం. ఇంకా కొంచెం జస్ట్ నొక్కకుండా అనమాట. జస్ట్ ఆయిల్లో వేస్తే ఇలాగ పూరిలాగా విడిపోకుండా ఉండటం కోసం అనమాట. ఇంతే. ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అది చేసుకోండి. నేనైతే ఇప్పుడు పిండి కలుపుకున్నంత వరకు చేసుకుంటున్నా. ఇదే పక్కన పెట్టుకున్నా. ఇంకోటి చేసి చూపిస్తా. పిండి కూడా ఇక్కడ ఉంది కదా చేతిలో అని చెప్పేసి పోసేయద్దు. ఆయిల్ మొత్తం ఖరాబ్ అయింది. మీకు వీలుంటే కనుక ఆయిల్ తోనే చేసుకోండి. నాకు ఆయిల్ తో ఏంటో రావు, అతుక్కుపోతాయి అనమాట. అందుకని కొంచెం పిండే వేసుకుంటున్నా. మీరు కూడా మీకు ఆయిల్ అవైలబుల్ తో చేసుకోవడం అలవాటు ఉంటే కనుక కొంతమంది పూరి కూడా ఆయిల్ తోనే చేసుకుంటారు, తెలుసు కదా. ఇలాగా జస్ట్ ఒకసారి నొక్కుంటే సరిపోద్ది. మీకు ఐడియా వచ్చింది కదా. ఇంకైతే నేను చేసే చూపించాను. ఇంతే. ఇలాగ మీరు అన్ని చేసుకోండి. ఆయిల్లో వేపేటప్పుడు చూపిస్తా. మిగతా నేను కూడా ఇవన్నీ చేసుకొని వీడియో స్టార్ట్ చేస్తా. లేకపోతే చూడలేరు మీరు. అన్నిసార్లు అంటున్నారంటే అర్థం చేసుకోండి. నా వంట ఎంతసేపు అవుతుందో. ఇది వచ్చేసి సంపంగి పువ్వు. పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే రోడ్డు మీద చెట్టు ఉంటే ఓకే. ఇప్పుడైతే ఇవి 2 అయిపోయినాయి. ఈ 2 ఐడియా ఉన్నాయి కదా. ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకోవాలి. మిగతా అన్ని చేసుకుంటా. ఆయిల్ అయితే స్లో ఫ్లేమ్ లోనే ఉండాలండి. హెవీ ఫ్లేమ్ మీద ఉంటే ఇవి మొత్తం కలర్ వచ్చేద్దాం, లోపల ఉడుకుదు, పచ్చిగా ఉండేది, తెల్లలేరు. ఇవి మినిమం 1 వారం రోజులన్నా నిల్వ ఉంటాయి. బయట పెట్టుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే అవి చేసుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. అయిపోయినాయండి, కంప్లీట్. సరే అంతా ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. పిండి కొంచెం తక్కువే పట్టింది, కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఖరాబ్ అయిద్దని. ఇప్పుడైతే వీటితో పని లేదు మనకి, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా చేసుకున్నా అనమాట. ఇలా చేసుకున్నా అన్ని. ఇప్పుడైతే
గ్యాస్ అయితే చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కదా, ఉడకాలన్నమాట, లేకపోతే అసలు తినలేము, ఉడకాలి. అయితే దీనిలో వేసాను కదా, అవి కలోంజీ అని చెప్పాను కదా, బ్లాక్ గా ఉన్నాయి, ఇవి కలోంజీ అని చెప్పాను కదా, ఉల్లి గింజలు. ఇవి హెయిర్ కూడా చాలా మంచిదండి. ఇవి హెయిర్ అంటే ఆయిల్లో మరగబెట్టుకొని తలకి రాస్తూ ఉన్నా కానీ జుట్టు మంచిగా పెరుగుతుంది, చుండ్రు పోతుంది, చాలా మంచిగా హెయిర్ కి పనిచేస్తుంది. నేను వాటి కోసమే, హెయిర్ కోసమని తెచ్చాను. దాని తర్వాత తెలిసింది కూరల్లోనూ వీటిలో వంటల్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి. నాకు తెలిసి అన్ని సూపర్ మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకకపోతే కనుక ఇది వంటలోకి వేసుకోవచ్చు, అలాగే హెయిర్ ఆయిల్ గా కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. కలోంజీ అని కొట్టాలన్నమాట సర్చ్ చేసేటప్పుడు ఆన్లైన్ లో, అప్పుడు దొరికేస్తుంది. ఇవైతే ఒక్కొక్కటి వేపుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక 2 వేసుకొని వేపుతున్నా. బాగా స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేదంటే ఎక్కువ గ్యాస్ పెట్టేస్తే ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయి పైకి కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల కాలదు. ఇలా 1 by 1 వేసుకొని వేపుకుందాం. ఎక్కువ వేయ అవసరం లేదు, ఒక 4-5 వేసుకుంటే మీ కళాయిని బట్టి. నాకైతే ఒక 6 పట్టేటట్టుకున్నాయి అంతే. ఇది మంచిగా కాలిన తర్వాత వేరే వేసుకుంటాను. అయితే కాలిపోయినాయండి, తీసేస్తున్నాం. ఇంతలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కూడా వేసేస్తున్నాం. ఇదిగోండి ఫస్ట్ కాలనీ అనమాట వచ్చేసినాయి. చూసారా ఎలాగా పొరలుగా వచ్చినాయో. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో నేను కొంచెమే సాల్ట్ వేసుకుంటా, కారం ఏం వేయలేదు కాబట్టి. నేను కొంచెం బెల్లం పాకం కానీ లేదంటే పంచదార పాకం కానీ పెట్టుకొని ఇవి వేసుకోవచ్చు అనమాట. కానీ ఇవి టీలో కొంచెం చేసుకున్నాను నేను, అందుకని నేను వాటిలో ఏం వేయట్లేదు అనమాట. కానీ అలా వేసుకునే ఆప్షన్ ఉంది. ఇవి ఇంకా ఉన్నాయన్నమాట, అవన్నీ వేపుతాను, కొంచెం టైం పట్టింది. మొత్తానికైతే మన వంట అయిపోయిందండి. లాస్ట్ వాయా ఇవైతే రెడీ అయ్యిందన్నమాట. నేను ఒక పక్క వేస్తా ఉంటే పిల్లలు ఒక పక్క తింటా ఉన్నారు. చాలా క్రంచీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. టీలోకి అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి అసలు టేస్ట్ గానీ. ఓన్లీ ఉప్పు వేసాను, నెయ్యి వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరిని. ఇది ఒక్కటి తీసేస్తే అయిపోతుంది. చాలా బాగున్నాయి టేస్ట్. ఇది ఒక్కటి తీసేసి నేను కూడా టేస్ట్ చేస్తాను. అయిపోయింది, తీసేస్తాను. ఇది కూడా ఆయిల్ కొంచెం పిండి పడిద్దేమో అనుకున్నా కానీ నా అదృష్టం ఏంటో పడలేదు ఎక్కువ ఆయిల్. పిండి ఆయిల్ ఫ్రెష్ గానే ఉంది. కానీ ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రైకి అయితే యూజ్ చేయొద్దు. నేనైతే యూజ్ చేయను. మాక్సిమం ఈ కూరల్లోకి తాలింపులతో వేస్తాను. అస్సలు మళ్ళీ డీప్ ఫ్రైకి అయితే అస్సలు ప్రిఫర్ చేయను. మీరు కూడా చేయకండి, మంచిది కాదు డబుల్ బాయిల్ చేయటం. అయిపోయింది, ఫినిష్. మడత చెక్కలు ఫినిష్. మంచి ఎరోమా వస్తుంది అనమాట. వేడిది ఇప్పుడే తీసివేసాను కదా, మంచి ఎరోమా వస్తుంది. కలోంజీ తింటా ఉంటే పంటికి కూడా తగులుతా ఉంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, స్టవ్ ఆపలేదు. ఆయిల్ అదే మరిగిపోతా ఉంటది. ఇంకా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో అనమాట. ఒకటైతే టేస్ట్ చేద్దాం. కొంచెం వేడిగా ఉన్నాయి, ఇప్పుడే తీసాను కదా, అడుగు తీసుకుని తింటా. చూసారా, దీనిలో టీ పోయింది అనుకోండి, ఇద్దరి పద్దులే. అంత బాగున్నాయో. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని టీలో ఇలా ముంచమంటే దీనిలో మొత్తం టీ వెళ్ళిపోతుంది కదా, సూపర్ ఉంటది. ఇప్పుడు టీ పెట్టుకుంటానికి 9 అయిందండి. అయ్యేసరికి నైట్ 9 అయిందనమాట.
ఇంక ఇప్పుడు టీ తాగితే నైట్ నిద్రపోయేది ఉండదు, అందుకే నార్మల్గా తింటున్నా. చూడండి అదిరిపోయింది టేస్ట్. నేను ఇంతలాగా కదా పోయినసారి 3 సార్లు చేసాక ఇంత టేస్ట్ అయితే రాలేదు నాకు. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీరైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ టేస్ట్. నా వీడియోని ఇస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కొంచెం పుష్ చేయండి ముందుకి. అక్కడే ఆగిపోతుంది. పెట్టిన తర్వాత 24 అవర్స్ అయ్యేసరికి ఒక 40 50 అట్లా వస్తుందన్నమాట. కొంచెం అయితే సపోర్ట్ చేయండి మీరు. ఇట్లాంటి వంటలు చెప్పుకుంటా ముచ్చట్లు ఆడుకుందాం కొంచెం. బాయ్.